ప్రసాద్కి అలాగే సాయి కృష్ణకి కాంట్రవర్సీ అయితే జరుగుతుంది మనీ విషయంలో. అసలు ఏం జరిగింది, ఎవరిది తప్పు అనేది పాయింట్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరికి ఒక్కళ్ళంటే ఒక్కళ్ళకి తెలుసు, ఇది అందరికీ తెలిసిందే. అలాగే వీళ్ళు మనీ విషయంలో కూడా కొద్దిగా షేర్ చేసుకుంటూ ఉంటారంట. ఎవరికి మనీ అవసరం ఉన్నా ఎవరికి తక్కువైనా సరే ఒకళ్ళొకళ్ళు అనమాట ఇచ్చుకుంటారంట. అయితే ఈ కాంట్రవర్సీ ఎందుకు జరిగింది అనేది మాట్లాడుకుందాం. సాయి కృష్ణకి 30 లక్షలు అయితే అవసరం వచ్చిందంట. దాని కారణంగా సాయి కృష్ణ ఏమో ప్రసాద్ ఇంటికి అయితే వెళ్ళాడంట. అయితే దీనికి ముందు ప్రసాద్ అలాగే సాయి కృష్ణ ఫోన్లో అయితే మాట్లాడారంట. అయితే ప్రసాద్ నా దగ్గర మనీ లేదు అనేది చెప్పాడు సాయి కృష్ణకి. అయితే సాయి కృష్ణ మాట వినకుండా అతని ఇంటికి అయితే వెళ్ళాడంట. అయితే ప్రసాద్కి ఏమో తన కొడుకు బర్త్డే అయితే రాబోతుందంట. దాని కారణంగా ప్రసాద్ కూడా కొద్దిగా మనీ అయితే అవసరం వచ్చిందంట. అయితే ప్రసాద్ ఏమో ముందే నా దగ్గర మనీ లేదు అని చెప్పినా సరే సాయి కృష్ణ మాట వినకుండా అతని ఇంటికి అయితే వచ్చాడు. అయితే ప్రసాద్ వాళ్ళ ఇంటికి సాయి కృష్ణ వెళ్ళగా ప్రసాద్ ఏమో ఎట్టాగా వచ్చాడు అని ఎంతైనా తెలిసిన వాడే అని అనమాట అతనికి ఫుడ్ పార్టీ ఇచ్చి పంపించాడంట. అయితే సాయి కృష్ణ ఏమో తర్వాత ఒక వీడియో అయితే పెట్టాడు యూట్యూబ్ లో. ఏంటంటే నేను ఇంటికి వెళితే నాకు ఏదేదో చెప్పాడు, నువ్వు మనీ కోసం ఎంతలా ఆయన దిగజారుతావు, సబ్స్క్రైబర్ల దగ్గర వెళ్ళి అడుక్కో అనమాట ప్రసాద్ చెప్పాడు అని సాయి కృష్ణ అయితే చెప్పాడు ఆ వీడియోలో. ఇంకా చాలా విషయాలు అయితే మాట్లాడారు సాయి కృష్ణ. ప్రసాద్ గురించి లేనిపోని మొత్తం ఆ వీడియోలో అయితే పెట్టాడు. అయితే దీనికి రిప్లైగా ఆ వీడియో చూసిన ప్రసాద్ అనమాట కొన్ని విషయాలు అయితే మాట్లాడారు. ఏంటంటే వాళ్ళ చాటింగ్ అయితే చూపించారు. అయితే ఆ చాటింగ్ లో సాయి కృష్ణ ఏమో ప్రసాద్ ని మనీ అడిగినట్టు క్లియర్ కట్ గా అయితే చూపించేశాడు. ఇలా నాకు అవసరం ఉన్నా సరే నా ఇంటికి అయితే వచ్చాడు సాయి కృష్ణ, నేను చెప్పినా వినలేదు అని ప్రసాద్ అయితే అన్ని రకాలుగా అయితే చూపించేశాడు. దాంతో చాలా మంది అనమాట సాయి కృష్ణ నిజం చెప్పాడు, ప్రసాద్దే తప్పు అని చాలా మంది అయితే అనుకున్నారు. ఎందుకంటే ఆ వీడియోలో అంత ఎమోషన్ గా అంత డామినేట్ చేసేలా అయితే సాయి కృష్ణ అయితే మాట్లాడారు. అయితే ప్రసాద్ ఈ రకంగా వీడియోలో చూపించడం కారణంగా సాయి కృష్ణ అడ్డంగా అయితే దొరికిపోయాడు. అయితే చాలా మంది సాయి కృష్ణ నిజం అనుకున్నారు, కానీ ప్రసాదే నిజం. అయితే ప్రసాద్ ఈ రకంగా వీడియో పెట్టడంతో దాని ప్రూఫ్ తో సహా చూపించడంతో సాయి కృష్ణ ఆ వీడియోని అయితే డిలీట్ చేశాడు. అదే కాకుండా వీడియోలో అనమాట సాయి కృష్ణకి చాలా మంది బండ బూతులు అయితే తిట్టాడు. ఏంటంటే నువ్వు చాలా మంచోడు అని, నీకు సబ్స్క్రైబ్ అయ్యాం, నీ మాటలు వింటూ నీ వీడియోలు చూస్తూ ఉన్నాం, కానీ ఈ రకంగా నీకు డబ్బు అవసరం ఉండడం కారణంగా ఒక మనిషి మీద ఇంత ఆరోపణలు చేస్తావా అని సాయి కృష్ణకి అనమాట బండ బూతులు అయితే తిడుతున్నారు. అదే కాకుండా సాయి కృష్ణకి ఒక కంపెనీ అయితే ఉందంట. అయితే ఆ కంపెనీకి బాగా డబ్బు అవసరం అయితే వచ్చిందంట. ఇప్పుడు వచ్చిన మనీ అవసరమే ఇంతకు ముందు కూడా వచ్చిందంట. అయితే ప్రసాదే హెల్ప్ చేశాడంట. ఇలా చాలా సార్లు ప్రసాదే హెల్ప్ చేశాడు, కానీ సాయి కృష్ణ మనీ కూడా వెనక్కి అయితే ఇవ్వట్లేదంట. అదే కాకుండా ప్రసాద్ అనమాట ఇప్పుడు ఓ కంపెనీ అయితే పెడుతున్నాడు. అయితే ప్రసాద్ కూడా మనీ అయితే మనీ అవసరం ఉన్నా సరే కొన్నిసార్లు ఇలా తోటి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాడు ప్రసాద్. కానీ సాయి కృష్ణకి హెల్ప్ చేయలేదని సాయి కృష్ణ ఈ రకంగా చేయడంతో ప్రసాద్ అనమాట ఈ రకంగా చాలా ప్రూఫ్స్ అయితే చూపించాడు సాయి కృష్ణ గురించి. అయితే సాయి కృష్ణ ఈ వీడియోని కూడా డిలీట్ చేసేసాడు. అయితే ఈ రకంగా వీళ్ళిద్దరి మీద గొడవ అయితే జరిగింది. సాయి కృష్ణకి డబ్బు అవసరం ఉండడం కారణంగా డబ్బు ఇవ్వలేదని కోపంతో ఈ రకంగా ప్రసాద్ మీద అనమాట అప్పుడు ఆరోపణలు పెట్టి వీడియో అయితే చేశాడు. దీనికి చాలా మంది అనమాట ఇప్పుడు సాయి కృష్ణకి బండ బూతులు అయితే తిడుతున్నారు. జరిగిన విషయం అయితే ఇది. దీని గురించి మీరు కామెంట్ చేయండి, అలాగే వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్.